హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెస్ట్ డ్రింక్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. ఇది మార్నింగ్ డ్రింక్. సో ఈ డ్రింక్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. అదే అండి యాష్ గార్డ్ అంటారు. మీరు యాష్ గార్డ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. ఆ యాష్ గార్డ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా చెప్తాను. మీలో ఎవరికైనా ఐడియా లేకపోతే యాష్ గార్డ్ అనేది ఇలా ఉంటుందండి. నేను ఇక్కడ వచ్చి 1/2 kg తీసుకున్నాను అనమాట. సో 1/2 kg తీసుకొని మొత్తం గింజలన్నీ ఇలా క్లియర్గా రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే స్కిన్ కూడా రిమూవ్ చేసుకోవాలి. స్కిన్ గింజలు ఏమీ లేకుండా రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. నాకు 1/2 kgకి క్వాంటిటీ అయితే ఇలా వచ్చిందండి. సో పీసెస్ అనేటివి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. ఈ పీసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి వితౌట్ వాటర్. ఆ తర్వాత కొంచెం బాగా క్రష్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవాలి. పల్ప్ అయితే మనకి ఇలా వస్తుందండి. సో మీరు జాగ్రత్తగా కొంచెం కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ పైన ఒక చిన్న జల్లెడలా పెట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ప్రాబ్లం లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు. బట్ కొంతమందికి ఫస్ట్ అలవాటు కావడం కష్టం కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇలా మనల్ని స్పూన్‌తో ఇలా స్కూప్ చేసుకుంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుందండి. మనకి పల్ప్ మొత్తం బ్లాంచ్‌గా అయిపోయేదాకా వాటర్ పోసుకుంటూ తీసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. వాటర్ పోసుకొని ఇలా స్పూన్‌తో మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో జ్యూస్ చూసారా ఎంత లైట్‌గా ఉన్నదో. సో మనకి ఇది ఏంటంటే ఈ జ్యూస్ అనేది ఇలానే ఉంటుంది. 1/2 kg మొత్తానికి పల్ప్ అయితే ఇంతొస్తుందండి. అంటే మనం వాటర్ పోసుకొని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మిగిలితే నాకైతే ఇంత మాత్రమే వచ్చిందనమాట. సో జ్యూస్ క్వాంటిటీ వచ్చి ఇంతొచ్చింది. సో ఈ జ్యూస్ అంటే మనకి రెడీ అయిపోయింది. ఈ జ్యూస్‌ని ఏంటంటే మనం ఒక గ్లాస్‌లో తీసుకొని మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మార్నింగే జ్యూస్‌ని అయితే తీసేసుకోవచ్చండి విత్ ఎంప్టీ స్టమక్ అనమాట. ఈ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జ్యూస్ ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ జ్యూస్ చూసారా 1/2 kg నేను చేస్తే ఇంత వచ్చిందనమాట. సో మీరు మ్యాండేటరీగా ఫుల్ గ్లాస్ తాగాలని లేదు. అలవాటు చేసుకోవడానికి నేను ఫింగర్ చూపిస్తున్నా కదా, అంతవరకు తీసుకుంటే చాలండి జ్యూస్ అనేది. సో కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మనమే ఎక్కువ తాగడానికి ఇష్టపడతాం. ఫస్ట్ ఎక్కువ తాగామనుకోండి అది మనకి ఇష్టపడదు. I hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel. Thanks for watching.